సిద్దిపేట పట్టణంలో రుణమాఫీ అదేవిధంగా రుణమాఫీ చేసిన హరీష్ రాజీనామా చేయాలని ఫ్లెక్సీలు కాంగ్రెస్ వారు పెట్టడం జరిగింది. నిజంగా కూడా హరీష్ రావు గారు 2 లక్షల రుణమాఫీ 6 గ్యారెంటీలు ఏదైతే అమలు చేస్తారో 15th ఆగస్టు లోపల చేసినట్టయితే తప్పకుండా తన రాజీనామాను గవర్నర్కి ఇస్తారని ఆనాడు అమరవీర సాక్షిగా చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ దుర్మార్గులు రుణమాఫీ లేదు, ఏ మాఫీ లేదు. 45 లక్షల మంది రైతులు ఉంటే ఈనాటికి 22 లక్షల రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. దాన్ని చాకుగా చూపి హరీష్ రావు గారు రాజీనామా చేయాలని సిద్దిపేట పట్టణంలో ఫ్లెక్సీలు వేయడం. దానికి మేము 1 టౌన్ సిఐ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఏదైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనవసరమైన ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి, ఇది మంచి పద్ధతి కాదు, ఒక వ్యక్తిగత దూషణకు ఫ్లెక్సీలు వేయడం ఇది సబబు కాదని చెప్పడం కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరి పోలీసులు ఏం ఆలోచన చేసిందో కానీ సుమారు 8 గంటల నుంచి 11 గంటల కనుక హైడ్రామాజేషన్ చేసి 10:30కు మా వాళ్ళందరినీ కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్కు అరెస్ట్ చేసి తద్వారా ఆ ఫ్లెక్సీలు తీయడమే కాకుండా కాంగ్రెస్ గుండాలు ఎవరైతే ఉన్నారో క్యాంప్ కార్యాలయాన్ని ధ్వంసం చేశా కానీ చూసుకుంటా పోలీసు వాళ్ళు ఉన్నారంటే దీనికి ఏం సంకేతమో మాకు మాత్రం అర్థమవుతలేదు. దయచేసి ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షంగా ఉండాలి. ఏ ప్రభుత్వాలు మేము గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నాం, కానీ ఏనాడు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరి మీద కేసులు పెట్టలేం, ఎవరిని కూడా అరెస్ట్ చేయలేం. కానీ దురదృష్టవశాతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 మాసాలలో హత్యా రాజకీయం చేస్తుంది, అరెస్టుల పర్వం చేస్తుంది. అరెస్టులు మంచివి కావు, హత్యా రాజకీయం మంచిది కాదు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజల మన్నన పొందాలి తప్ప ఈ కక్ష రాజకీయాలకు చేసినట్టయితే తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తాం. రేపు సిద్దిపేటలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోలీసు అవలంబించినటువంటి ఈ వ్యతిరేకంగా రేపు మంచి ర్యాలీ తీసి ప్రజలకు కూడా మేము కూడా తెలియజెప్పే బాధ్యత మాపై ఉంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మేము ఎవరిని కూడా ఏమనలేదు, కానీ 8 మాసాలకే ఈనాడు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, ఆస్తులపై ధ్వంసం చేస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా దూషణకు దిగుతూ ఉన్నారు. దాని అన్నిటికి కూడా ఇటు ప్రభుత్వం బాధ్యత వహించాలి, పోలీసు అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి, ఎవరికి తొత్తుగా పనిచేయద్దని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.